హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక చిన్న విషయంతో మేము ముందుకైతే వస్తున్నానండి. ఇవి ఇవి ఈత పళ్ళండి. ఇవి ఈత చెట్ల నుంచి గళ్ళైతే తీస్తారనమాట. దీని నుంచి అయితే నేను ఒక విషయం అయితే నేర్చుకున్నానండి. ఏది కూడా మనం తీసిన వెంటనే అదే వండిన వెంటనే ఎలా వేడి వేడిది తినలేమో, అలాగే కొంచెం దేనికైనా టైం కావాలి, టైం పడుతుంది అనుకున్నట్లుగే దీని ద్వారా కూడా నేనైతే 3 డేస్ టైం పట్టిందండి. ఈ ఈతకాయల్ని ఈత పళ్ళుగా చేయడం కోసమని అంటే చెట్టుకుండి ముగ్గడం వేరు. చెట్టు నుంచి దించిన తర్వాత ముగ్గించడం వేరనమాట. దేనికైనా టైం పడుతుంది అన్నట్లుగా నాకు ఒక ఏమంటారు ఒక మోటివేషన్ లాగా అనిపించింది నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడనమాట. ఎందుకంటే 3 డేస్ టైం పట్టింది. అంటే ఈత పండు అవ్వడానికి ఒక 3 డేస్ అయితే టైం పట్టింది. అయితే ఈ వీడియోలో అయితే నేను ఈ ఈత పళ్ళని మేము ఏ విధంగా అయితే ముగ్గు పెట్టామో అని చెప్పేసి అయితే నేనైతే చూపిస్తున్నానండి. మామిడికాయలనైతే డైరెక్ట్‌గా మనము ఒక గడ్డిలోనో లేకపోతే గాలి తగిలిన ప్లేస్‌లోనో పెట్టేసి ఒక డ్రమ్‌లోనే పెట్టేసి అయితే ముగ్గు పెడుతుంటారు. కానీ ఈత పళ్ళను మాత్రం అలా కాదండి. నేనైతే చెరువు వెళ్ళేటప్పుడు అయితే తెచ్చానండి అక్కడి నుంచి. అక్కడ మా వోళ్ళు తీస్తుంటే నాకు కూడా ఒక గెల ఇవ్వండి అంటే వాళ్ళిచ్చారు. అయితే దాన్ని ఇంటికి తీసుకొచ్చి నాకు కూడా పెద్దగా ప్రాసెస్ తెలీదు. అయితే మా తోటికోడలిని అడిగితే చెప్పిందనమాట. అప్పుడు ఏం చేశానంటే ఒక బకెట్ నీటిలో అవి ములిగేంత వరకు కూడా మనం వాటర్ ఏసి అయితే మాత్రం 1 డే ఉంచాలి. 1 డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంక మరి వాటికి గెలకి ఉండేవన్నీ కూడా రాలిపోతాయన్నమాట నీటిలోకి. గెలకి మరుండవనమాట. మొత్తం ఖాళీగా అయిపోద్ది గెలంతా కూడా. ఇంక గెలంతా ఖాళీ అయిపోయిన తర్వాత అయితే మాత్రం వీటిల్ని 1 డే తర్వాత తీసి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇగోండి ఈ కలర్‌లోకైతే వచ్చాయి. మా బుడ్డదైతే చూడండి పచ్చి పచ్చివే తినేయడానికైతే కూర్చుని పోయింది. ఇదిగోండి మా పాప పేరైతే పర్ణిక అండి. మాకైతే లేట్‌గా పుట్టింది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. మా పాపకి 10 ఇయర్స్ అయితే గ్యాప్ ఉంటదనమాట. నాకు కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్ వల్ల అయితే నాకైతే పాప అయితే కొంచెం లేట్‌గా పుట్టిందనమాట. ఏదైనా వెయిట్ చేస్తే ఎప్పటికైనా సరే వస్తది అనే ఒక నమ్మకం అయితే మా పాపను నెక్స్ట్ ఈ వీడియో చేస్తుండగా అయితే అనిపించిందండి. ఏదైనా ఒక పండు అవ్వాలంటే కొంచెం టైం పడతది. అంటే ఏదైనా ప్రతిఫలం రావాలంటే కొంచెం టైం పడుతుంటది. కానీ మనం చేయవలసిన ప్రాసెస్ అంతా మనమైతే మాత్రం ఆపకుండా చేయాలనే విషయం అయితే నాకు అర్థమైందండి. కానీ నాకు కొంచెం టైం లేకైతే నేను వీడియోస్ పెట్టట్లేదు. కానీ ప్లీజ్ అండి చాలామందిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఫైనల్‌గా అయితే ఈత పళ్ళైతే కొంచెం మారింది కలరు. కానీ ఇంకా మారాలి. కాబట్టి దీనికి ఇంకొక 1 ఇయర్ 1 ఇయర్ కాదండి. సారీ ఫ్లోలో వచ్చింది. 1 డే అయితే టైం పడుతుంది. అంటే నార్మల్‌గా అయితే ఒక క్లాత్‌లో అయితే కట్టేసి 1 డే అంతా ఉంచితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. కానీ నేనైతే జస్ట్ మూత అయితే పెట్టేసాను. అంతే. చూడండి ఈత పళ్ళైతే రెడీ అయిపోయాయండి. చెట్టుకి కాదండి మన నేచురల్‌గా కాదు నేచురల్ ఫ్రూట్స్ అండి ఇవి. అంటే సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఇది ఓన్లీ సమ్మర్‌లోనే దొరుకుతది. కాబట్టి తినాలి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకో విషయం అండి. ఈ ఈ సమ్మర్‌లో మేము కొంచెం తాటికాయలైతే వీడియో అయితే ఉందండి. మేమందరం వెళ్ళాము. మా అక్క వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీకు షేర్ చేస్తానండి. ప్లీజ్ అండి మా వీడియోస్ చివరి వరకు నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఫుల్‌గా అయితే తాటికలైతే మీకు చూపిస్తున్నాననమాట.